కార్యక్రమాలకు, దేవుడి కార్యక్రమాలు కానీ ప్రార్థనలకు తీసుకొచ్చి కూర్చోబెట్టండి, వాళ్ళు నేర్చుకుంటారు. చిన్ననాటి నుండి తీసుకోండి, మీరు నేర్చుకోవచ్చు, పిల్లలు నేర్చుకుంటారు. కానీ పెద్దవాడైన తర్వాత మరి వాళ్ళు మంచి జ్ఞానంతో ఎదుగుతాడు కదా. అదే మనం రాము, మన పిల్లవాడు రాడు, ఎలా వస్తుందండి విద్యాబుద్ధులు? ఇక్కడ ఏమంటున్నాడంటే, నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు అంటే దేవుని మాటలు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఈ లోకంలో ప్రతి మనిషిని ఎలా గౌరవించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, తన సహోదరుల్ని ప్రేమించాలి, ఇరుగుపొరు వారిని ప్రేమించాలని మహాజ్ఞాన గ్రంథం బైబిల్ చెప్తుందండి. మరి అలా చెప్తున్నామా మనం? తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, దేవుని పిల్లలారా, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 3వ పత్రిక చూడండి, అక్కడ ఏమంటున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు అంటున్నా. ఇక్కడ మనం నేర్పుకుంటే వాళ్ళకి ఎక్కడ వస్తుందండి? వాళ్ళ మాట వింటలేదు, తల్లిదండ్రుల మాట. కృతజ్ఞత లేదంట. తల్లిదండ్రులు ఏంటంటే చిన్ననాటి నుంచి తల్లి నవమాసాలు మోసి తన కుమారుని కని విద్యాబుద్ధులు నేర్పుతూ 1-2 వచ్చినప్పుడు అన్ని కడుగుతూ శుభ్రపరుస్తూ అందులోనే ఆడుకున్న టైంలో స్నానం చేపించి శుభ్రపరిచి పెద్దవాడిని ప్రయోజకుని చేసినప్పుడు తల్లిదండ్రులు ఎంత జ్ఞానంతో నన్ను పెంచారే, ఇలా నాకు మలమూత్రాలు కడిగారే అని ఆలోచించకుండా, వారు పెట్టిన భోజనానికి విలువ లేకుండా, వారు చెప్పిన విద్యాబుద్ధులకు విలువ లేకుండా అవివేదులంటావా? ఇలాంటి కాలం వస్తుందంట. అంత్యదినంలో అపాయకర ప్రమాదాలు వస్తున్నాయి. దేవుని పిల్లలు ఇప్పుడే చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో మొన్ననేనండి ఖానాపురంలో ఒక తల్లిని చంపేశాడండి. న్యూసే మీకు, నేను వేరే అబద్ధం చెప్పడం లేదు, ఉన్నదన్నట్టు చెప్పాలి కదా. ఎందుకు చంపాడని మనం ఆలోచించగలిగితే, తల్లి పనిలో తల్లి ఉంది, తండ్రి పనిలో తండ్రి ఉన్నాడు, కానీ పిల్లోడు పనిలో పిల్లోడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే, పిల్లవాడికి ఒక ఫోన్ కొనిచ్చారు, బాగానే ఉంది. వినండి, ఒక్క 2 నిమిషాలంటే ముగిస్తాను. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, తన పనిలో తనుండు, తల్లి పనికి వెళ్తుంది, టీవీ చూస్తుంది, హాయిగా ఉంటుంది, ఆ భోజనం పెడుతున్నా కదా మంచిగా ఉంటుందని. కానీ పిల్లవాడు ఏం చేస్తున్నా గమనించలేకపోయింది. వాడికి ఒక ఫోన్ కొనిచ్చిన తర్వాత ఫోన్తో ఆగుతాడా? చూడకూడని విషయాలు చూసేసి ఒక అమ్మాయి వలలో పడిపోయాడు. అంతేకాదండి, అమ్మాయి అంటుందంటే, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? నీలో నా మీద ప్రేమ, నిజంగా ప్రేమ ఉందా? ఆ ప్రేమ ఉంటే నాకు ఒక ఫోన్, మంచి ఫోన్ కొనియాలి అని అబ్బాయిని అడిగింది. ఇప్పుడు ఏం చేయాలి? వీడు చూస్తే నన్ను పనికి వెళ్ళేవాడు కాదు, పని చేత కాదు, ఎటు చూసినా ఏం అర్థం కావట్లేదు. ఏం చేశాడు? తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మ నాకు ఫోన్ కావాలంటే, మరి నాన్న నీకు ఫోన్ ఉంది కదా, ఫోన్ ఎందుకురా? ఆల్రెడీ నువ్వు కాలేజీకి వెళ్ళటాలేదు, పనికి వెళ్ళటాలేదు, ఏదో కష్టపడి రేంబగులు కష్టపడి నేను కూలీ నాలి చేసుకుని నీకు ఫోన్ కొనిస్తే మరలా ఫోన్ అంటున్నారు అంటే, లేదమ్మా నాకు ఫోన్ కావాలి, డబ్బులు కావాలంట. నా దగ్గర లేవురా అంటే, అమ్మ అటు ఇటు చూశాడు, మెడలో తాడుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, తల్లిదండ్రులు పిల్లలకు భయభక్తులు నేర్పకపోతే తనకే ప్రమాదం వస్తుందని తెలియక ఆ తల్లిదండ్రులు తన పనిలో తానున్నారు. కానీ ఇలా ఏం జరిగిందంటే, అమ్మా నాకు డబ్బులు ఇవ్వట్లేదుగా, ఎట్లాగ నీ మెల్ల తాడుంది కదా, తాడు ఇవ్వాలి. లేదు నాన్న, నీ తండ్రి ఊరుకోడు, చూస్తే సహించుకోలేడు, బాధపడతారు, కానీ నన్ను చంపుతాడు, నిన్ను చంపుతాడంటే, లేదమ్మా ఎట్లా గీయాలి, నా ప్రియురాలు కావాలి నాకు, ఆమె నన్ను అడిగింది, ఆమె కోసం నేనేం చేయాలి? ఒకనాటి కాలంలో ఏమని చెప్పారంటే, తల్లి హృదయాన్ని, గుండెని పోషిస్తే ఆమె ప్రేమిస్తుందట. ఏమండి, తల్లిని చంపే భార్య ఇతన్ని సంపదని గ్యారెంటీ ఉందా? ఒకనాడు మన సామెతలు ఎన్నో మాటలు విన్నాం కదా, మన తల్లిదండ్రులుగా పూర్వీకులు చెప్పిన మాట విన్నాం కదా. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వాళ్ళు తల్లిదండ్రులు భయభక్తులతో పెరగరు, పిల్లల్ని పెంచరు. ఈరోజు సమాజంలో ఎంతో పరిస్థితి వచ్చిందండి, అపాయకర ప్రమాదం వస్తుంది, తల్లిదండ్రులకి ప్రమాదం వస్తుంది. ఆలోచించండి. అలా తాడుంది కదా, తాడుని అడిగారు. తాడుని అడిగితే లేదు నాన్న అన్నాడు. తెలుగులాటలో ఏం చేసిందంటే, ఇక లాభం లేదు, మా అమ్మ ఎట్లాగ ఇవ్వడదని ఎట్లాగ మీద పడి గొంతు తీసుకు చంపేసి తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చింది అపాయకరమైన పరిస్థితులు? ఎందుకు వచ్చినాయి? ఆలోచించండి దేవుని పిల్లలారా. మన ఖానాపురంలో ఎక్కడో జరిగింది కాదండి. ఇలా ఆలోచించుకుంటా పోతే ఎన్నో విషయాలు ఉన్నాయండి. మరి ఎందుకు జరుగుతున్నాయి? వారికి చిన్ననాటి నుంచి దేవుని మాటలు, దేవుని యెడల భయభక్తులు కలిగించడం లేదు.